ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వేణుబాక మేకపాటి పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. 100 మంది యువకులు పార్టీలో చేరిక. మండల కేంద్రమైన ఏఎస్ హోటల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజా నయబ్ రామాల్ దర్గాని గురువారం నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఏఎస్ పేటకి విచ్చేసిన వారికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దొరసానమ్మల సమాధుల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్ పేట దర్గాని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పందేలపల్లి సుబ్బారెడ్డి నివాసంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామాల వారీగా నాయకుల్ని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి పరిచయం చేశారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని, ఎంపీగా తనని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా అందరం సమిష్టిగా కష్టపడదామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ వందేలపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్పేట దర్గా సెంటర్కి చెందిన 100 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగనన్న సంక్షేమానికి తోడు మా బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తామని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.